చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది, నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. నేను పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేరు పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెను ఉచ్చురు సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. ఆశా మమకారాలు పెను ఉచ్చురు సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. అనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తోంది మరో లోకముందని. తెలుసుకో ఈ నిజాన్ని, నీ మృత్యు వెనుకే ఉంది మిస్టరీ. దైవ గ్రంథం తెలిపింది దాని హిస్టరీ.
క్రీస్తునందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకొని దాంట్లో ఉన్న సందర్భాలను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుని దాంట్లో ఉన్న సందర్భాలను పరిశీలనాత్మకంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. ఎగ్జామినేషన్ రాసే స్త్రీలందరూ కూడా చదవటానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారంట తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చివరిగా 9వ వచనం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. క్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకున్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసియగు సీయోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కన్నుగుడ్డును ముట్టినవాడనని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చివరిగా 9వ వచనం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకున్నామండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసువగు సీయోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. చివరిగా 9వ వచనం అండి, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మంచిది.
విషయాలైతే ప్రస్తావించబడ్డాయో ఆ విషయాలను మనం కొన్ని రోజులుగా పరిశీలన చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం చూడగలిగితే ఆయన కొలనూలు చేత పట్టుకుని ఎక్కడికి వెళుతున్నాడు అని అంటే యెరూషలేము, యూదావారి ప్రాంతమైన యెరూషలేము. దాన్ని కొలవటానికి దాన్ని వెడల్పు, దాన్ని ఎత్తు, దాన్ని కొనసాగింపుగా మనం చూస్తున్న ఈ సందర్భాలను చూడగలిగితే కొన్ని జాగ్రత్తలు కూడా అక్కడ ఇచ్చింది. ఈ మైదానము ఏదైతే ఉందో, ఈ ప్రాకారం కలిగిన ప్రాంతమని, అది ప్రాకారము ఉంది, దాని చుట్టూ అగ్నికారం ఉంటుంది అని మధ్యలో నేను దాని ఇప్పుడు ఒకసారి దేవుడు అన్నాడు, మంచిదండి, కాస్త ఇక్కడ పవర్ కట్ ఉండటం వల్ల అంతరాయం కలుగుతుంది. దయచేసి ప్రియులు అర్థం చేసుకోగలరని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. ఆ దూత తనతో వచ్చిన వాళ్ళను కొలవటానికి వచ్చిన ఆ యవనస్తుల్ని ఉద్దేశించి తెలియచెప్తున్న సందర్భాలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం చూడగలిగితే దాని చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది. అలాగే నేను దాని మధ్యన నివాసిని, మహిమకు కారణమగును. ఇక్కడ ఈ ప్రాంతం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంటే ఇందులో మనం చూడగలిగిన సందర్భం ఏమైనా ఉంది అని అంటే అది దాని చుట్టూ ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం అగ్ని ప్రాకారం అనగా ఇప్పుడు ఈ వేళ రోజున మన భూగోళానికి కూడా ఒక అగ్ని వలయం, ఫ్రిక్షనల్ జోన్ ఒకటి ఉంటుంది. భూమి మీదకి ఏ విపత్తు కూడా రాకోకుండా, లేదా ఏ ఆస్ట్రాయిడ్స్ కూడా రాకోకుండా ఆ జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్లోకి చుట్టూ ఏ ప్రాంతం అయితే అది అలా కంటిన్యూస్గా వలయంగా ఉంటుందో, ఏది ఏ ఇతర ప్రమాదాలు దాంట్లోనికి రాకోకుండా మనల్ని కాపాడుతుంది. ఫైర్ వాల్ అని అంటారు. కంప్యూటర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ఈ పరిజ్ఞానం ఉంటుంది. ఫైర్ వాల్ అని ఉంటుంది. ఇదేంటి అగ్ని వలయమా అని మీరు అనుకోవచ్చు. ఎస్, అగ్ని వలయమా. ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ మీదకి ఏ విపత్తులు రాకోకుండా
హ్యాకర్స్ దాడి చేయకోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని మనం ఈవేళ రోజున చాలా సందర్భాల్లో వీటిల్ని చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. ఈ పదజాలాలకి మూలం ఇవే. ఫైర్ వాల్, దాని చుట్టూ అగ్ని వలయం. కనుక ప్రియులారా, మీకు చక్కటి సందర్భాలను ఏవైనా సరే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు బైబిల్లో ఉపయోగిస్తున్న ఏవైనా పేర్లు, వాటి ఉనికి, వాటి ప్రాధాన్యత ఎక్కడుందా అన్న విషయం కూడా మీరు ఇలా జాగ్రత్తగా చదవగలిగితే, బైబిల్ని పరిశీలించగలిగితే ఈ రచయితలు కానీ, వీళ్ళ పేర్లు ప్రతిపాదించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇదిగో ఇక్కడవే, ఇలాంటివే తీసుకుంటారు అని గుర్తుపెట్టుకోగలగాలి. ఇక ఈ సందర్భానికి రాగలిగితే దాని మధ్యలో నేను నివాసినే మహిమకు కారణంగా ఉందును. మహిమకు కారణం. అంతకుముందు యెహోవా డేరాలలో ఇశ్రాయేలీలతో పాటు ఉన్నప్పుడు డేరాలలో కానీ, తర్వాత ఆ సీనాయి కొండ మీద కానీ దిగినప్పుడు ఆ కొండలు, ఆ డేరా, ఆ ప్రాంతము ఎక్కడైతే ఆయన దిగాడో అదంతా కూడా ఆయన మహిమతో నిండిపోయింది. ఆ మహిమతో నిండిపోయినప్పుడు ఎవరు కూడా రావటానికి సాహసించేవారు కాదు. మనందరం ఆ విషయాల మీద కాస్త అవగాహన తెచ్చుకున్నాం ఆయా సందర్భాలలో. కనుక ఇట్టి విషయాల్లో మనం కాస్త విషయ అవగాహన పెంచుకోవటానికి గాను కొన్ని వచనాలను మనం మరి చూడటానికి ప్రయత్నం చేయగలిగితే ఒక చక్కటి సందర్భాన్ని గుర్తు చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాము. ఒకసారి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయాన్ని ఒకసారి చూసే ప్రయత్నాన్ని చేద్దాము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడగలిగితే మనం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినట్ను, ఆ పొంగు పర్వతములను కదిలినను నేను భయపడను. పర్వతాలు కదిలిన, ఘోషించుచున్న నురుగు కట్టినట్లు ఆ పొంగు పర్వతములను కదిలించినను, ఏది జరిగినా నేను భయపడాల్సిన పని లేదు అని చెప్పుకుంటూ వచ్చి ఆయన ఒక పట్టణం గురించి, ఒక నది గురించి ఒక విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నట్లు మనకు కనబడుతుంది. మీరు జాగ్రత్తగా ఈ కంపారిజన్ ఏదైతే ఉందో ఆ కంపారిజన్ తాలూకా విషయాలను ఇక్కడ గ్రహించవచ్చు. ప్రియులారా, అది ఏంటి అని అంటే, మనం ఇక్కడ చూడొచ్చు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. పట్టణంలో ఒక నది వెళుతుంది, పట్టణం గుండా. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, పర్వతపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు.
కదులుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. ఇక్కడ విశేషమైన సందర్భం ఏంటి అంటే, ఒకవేళ దేవుడు ఆయా ప్రాంతాలలో నివసిస్తే అది ఆయనది అనుకుంటే దానికి సుస్థిరమైన స్థానం ఉంటుంది. మరి దేవుడు కేవలం యెరూషలేములో మాత్రమే ఉంటాడా అని మనం భావిస్తే ప్రియులారా, ఇక్కడ మనం ఒక తప్పుడు విధానాన్ని అలవరుచుకున్నట్లే అవుతుంది. దేవుడికి ఏమైనా ప్రాంతాల మీద భీతి, ప్రాంతాల మీద మక్కువ, లేదా టెంటల మీద మక్కువ ఇలాంటిది ఏదన్నా ఉందా అని అంటే, ఖచ్చితంగా హస్తకృత్యాలయాలలో ఆయన నివసించడు. ఈ మాటను మీరు ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా మర్చిపోకూడదు. హస్తకృత్యాలయాలలో ఆయన నివసించడు. మరి చాలా సందర్భాలలో టెంటుల్లో ఉన్నాడు కదండి, లేకపోతే కొండల మీద ఉన్నాడు కదండి. చాలా మంది ఏంటి అంటే టెంటులు, తర్వాత కొండలు అవి చూడగానే ఇక దేవుడు కొండల మీదే ఉంటాడు అని కొండల మీద చర్చిలు కట్టడం, కొండల మీద ఆయన మందిరాలు నిర్మించడం మనం అందరం చూసాం. నో, అసలు విషయం అది కాదు. మాట్లాడటానికి దేవదూత అక్కడ దిగిందే తప్ప ఆయన ఉండే స్థలం మన మందిరాలు, మనం ఉంటున్న ఈ శరీరం ఆయన కట్టుకున్నది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మరి ఇక్కడ పట్టణం అంటున్నాడు కదా అని మీరు ఆలోచన చేస్తే, పట్టణం అనగానే మనం పట్టణాన్ని దేన్ని అంటాము అంటే, జనసాంద్రత ఎక్కువ కలిగిన ప్రాంతాన్ని పట్టణం అంటాం. అలాగే మీరు ఆ భావనను పెంచుకోవాలి అనుకున్నప్పుడు, ఎక్కడైతే దేవుని సమాజం ఎక్కువగా ఉంటుందో, దేవుని సమాజం పెళ్ళుబిక్కి ఆయన నివాసానికి సరైన వాళ్ళుగా మనం ఉంటామో, దానికి సంబంధించిన విషయాలను లేదా మనం కాస్త ఆలోచన చేయగలిగితే, ఎందరైతే దేవుని కొరకు ఎక్కువ మంది పట్టణస్థులుగా ఉంటారో వాళ్ళతో దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించగలగాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనే సెలవిచ్చేది ఏంటి అంటే, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. అదండి, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన చేసిన కార్యములను వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనమును కలుగు చేయవాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. నాశనం చెయ్యాలి అన్న ఆయన చేతిలోనే ఉంటుంది. ఆపాలి, విపత్తును ఆపాలి, ఈ ప్రమాదకరమైన పరిస్థితిని ఆపాలి అన్న ఆయన చేతిలోనే ఉంటుంది. విల్లు విరిచివాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయుడు వాడు ఆయనే. యుద్ధ రథాలని అంటే ఇక యుద్ధం వద్దు అనుకుంటే ఆపేసేవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకున్నది. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోగ్రతుడు నగుదును. కనుక ప్రియులారా, ఇక్కడ మన సందర్భానికి మనం రాగలిగితే, దేవుడు ఉంటున్నాడు అనగానే మనం ఆ ప్రాంతాన్ని ఈ విధంగా మనం సూచించాలి. ఒక ప్రాంతం మహిమకరంగా అనగా ఆ ప్రాంతంలో దేవుడు యుద్ధాన్ని రప్పించగలడు, యుద్ధ వ్యవహారాన్ని ఆపివేయగలడు. దానికి ఏ పరిస్థితినైనా, ఏ విషయాలైనా ఆయనే చేయగలడు అనే విషయాన్ని కాస్త మనం అవగాహన తెచ్చుకుని ముందుకెళ్ళే ప్రయత్నాన్ని చేయగలగాలి ప్రియులారా.
కనుక ఇట్టి విషయాల్లో కాస్త మనం దేవుడు అనగానే ఇది ఆయన ఉంటున్నాడు, ఆయన మహిమ అనగానే మనం ఇక్కడ ఈ విధంగా మనం ఆలోచన చేయగలిగితే ఆ ప్రాంతంలో దేవుడు ఎందుకు ఉంటున్నాడు అని అంటే, ఆ ప్రాంతం దేవుడు ఉంటున్న ప్రాంతం కనుక ఆ ప్రాంతం యుద్ధానికి ఆపాలి అన్న, యుద్ధం జరిగించాలి అన్న దేవుని చేతిలో ఉంటుంది. మనం ఇశ్రాయేలీల సందర్భాన్ని కాస్త ఆలోచన చేయగలిగితే, ఏ ప్రాంతం అయితే వాళ్ళకి ఇస్తానన్నాడో అదే ప్రాంతం అన్ని జనుల చేతికి కూడా అప్పగించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కనుక వీటిలి వెనకాల ఈ చక్కటి ఆలోచన విధానాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఉంటున్న ప్రాంతాలలో ఏ ఏ సందర్భాలు జరుగుతున్నాయి, ఏమేమి ఉన్నాయి అనే విషయం అక్కడ కొలవటానికి వచ్చిన దేవదూతకు అవగాహన రావాలి గనుక ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఇక 6వ వచనాన్ని, ఉత్తర దేశంలో ఉన్న వారిలారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేయుచున్నాను. ఇక్కడ ఉత్తర దేశంలో ఉన్న సందర్భాలను మరి రేపటి రోజున చూసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దేవుని యొక్క ఉనికిలో ఉన్న ఆ ప్రాధాన్యతను మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని మనం అలవరుచుకోగలిగితే నేర్చుకోవటానికి, ఆ ప్రాంతం దేవుడు అంటున్న సందర్భాలకు ఏ ఏ విషయాలు తెలియటానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. కనుక దీని మీద కాస్త అవగాహన పెంచుకుని ముందుకెళ్లే ప్రయత్నాన్ని చేయాలని ప్రేమపూర్వకంగా ప్రియులను కోరుతూ ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో ఆనాడు జకరియా గారికి కనిపించిన ఆ దర్శనం ఏదైతే ఉందో దాన్ని విశ్లేషించుచుండగా మాకు వాటి మీద కాస్త ప్రాధాన్యతను తెచ్చుకునే చక్కటి ప్రయత్నాన్ని మేము చేయుచుండగా, ఆ ప్రయత్నంలో భాగంగా అర్థం చేసుకోవటానికి మీ మాటల వెనకాల ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వాటిల్లో మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచి మమ్మలను మీరే దీవించి కాపాడమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.